లాక్డౌన్ 4.0 నిబంధనలు చూస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఈ నెలాఖరు వరకు పొడిగించింది కేంద్రం. ఇవాల్టితో మూడో విడత ముగుస్తుండటంతో మరో 14 రోజుల పాటు లాక్డౌన్ను పొడిగించింది. లాక్డౌన్ 4 నిబంధనలకు సంబంధించిన గైడ్ లైన్స్ను వెల్లడించింది కేంద్ర హోంశాఖ. ప్రధానంగా జోన్లను నిర్ణయించే అధికారం రాష్ట్రాలకు వదిలేసింది. కేంద్రం గతంలో లాగే సినిమా హాళ్లు, థియేటర్లు, స్కూళ్లు, స్విమ్మింగ్ పూళ్లపై నిషేధం కొనసాగిస్తోంది. విమానాలు, మెట్రో రైళ్లని నెలాఖరు వరకు నడపొద్దని ఆదేశించింది. రాష్ట్రాల పరస్పర అంగీకారంతో ప్రజా రవాణాను పునరుద్ధరించుకునేందుకు కేంద్రం అనుమతినిచ్చింది. అన్ని రకాల మతపరమైన కార్యక్రమాలపై నిషేధం కొనసాగనుంది. ఆలయాలు, మసీద్లు, చర్చిలు తెరవడానికి వీల్లేదు. 50 మంది అతిథులతో వివాహ కార్యక్రమం జరుపుకోవచ్చు. 20 మందితో అంత్యక్రియలు జరుపుకోవచ్చు. అలాగే ప్రేక్షకులు లేకుండా ప్లే గ్రౌండ్స్ తెరుచుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. హోమ్ డెలివరీ సర్వీసులను అందించేందుకు మాత్రమే రెస్టారెంట్స్కు అనుమతినిచ్చింది. దేశీయ, విదేశీ విమాన సర్వీసులు, మెట్రో రైల్ సర్వీసులపై ఆంక్షలు మే 31 వరకు కొనసాగుతాయి. అన్ని రకాల విద్యా సంస్థలను మరో 2 వారాల పాటు మూసే ఉంచాలి. హోటల్స్, రెస్టారెంట్స్కు అనుమతి ఉండదు. క్వారంటైన్లో ఉన్న పర్యాటకులకు వసతి కల్పించడానికి మాత్రం హోటల్స్ను వాడుకోవచ్చు. రాజకీయ, సామాజిక, క్రీడా, వినోదాలకు సంబంధించి ఎటువంటి కార్యక్రమాలకు అనుమతి ఉండదు. సుమారుగా యథావిధిగా లాక్డౌన్ 3.0ని కాపీ పేస్ట్ చేయొచ్చు లాక్డౌన్ 4.0లో. కాకపోతే కొన్ని మార్పులు చేర్పులతో దీన్ని గైడ్లైన్స్ను రూపొందించారని చెప్పుకోవచ్చు. కొన్ని అధికారాలను రాష్ట్రాలకు అప్పగించింది. అంత్యక్రియలకు సంబంధించి, వివాహ కార్యక్రమాలకు సంబంధించి ఆ లిమిట్ని పెంచారు. అంత్యక్రియలకు 20 మంది హాజరు కావచ్చు. అలాగే వివాహ కార్యక్రమానికి 50 మంది హాజరు కావచ్చు. స్పోర్ట్స్ కాంప్లెక్స్లు, అలాగే స్టేడియంస్ లాంటి వాటికి ఓపెన్ చేసుకునే అవకాశం ఇచ్చింది. కాకపోతే స్పెక్టేటర్స్ ఉండకూడదు. ప్రేక్షకులు లేకుండా వాటిని ఓపెన్ చేసుకోవచ్చు. ఇక ఆ రాష్ట్రాల్లో ఉండేటటువంటి రెడ్ జోన్, ఆరెంజ్ జోన్, గ్రీన్ జోన్, కంటైన్మెంట్, హాట్స్పాట్ ఏదైనా సరే ఆ రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి నిర్ణయాధికారం వాటికి అప్పచెప్పింది. ఇక హోమ్ డెలివరీ సర్వీస్కి హోటల్స్ని ఓపెన్ చేసుకోవచ్చు. కేవలం హోమ్ డెలివరీకి, టేక్ అవేకి మాత్రమే వాటిని వాడుకోవాల్సి ఉంటుంది. ఏవైతే రీట్రీట్ చేసుకోవడానికి, అలాగే రిలాక్స్ అయ్యేటటువంటి రెస్టారెంట్లు కావచ్చు, లేదంటే మాల్స్ కావచ్చు, సినిమా థియేటర్స్ కావచ్చు, స్పాలు, జిమ్లు, ఇలాంటి వాటన్నిటికీ లాక్డౌన్ కొనసాగుతుంది. ఇవన్నీ తాజాగా కేంద్రం రిలీజ్ చేసినటువంటి, కేంద్ర హోంశాఖ రిలీజ్ చేసిన గైడ్ లైన్స్. ఇవన్నీ కూడా మరో 14 రోజుల పాటు లాక్డౌన్ కొనసాగిస్తోంది కేంద్రం. 14 రోజులు లాక్డౌన్లో ఎలాంటి నిబంధనలు ఎన్ని రోజులు పాటించారో ఆ నిబంధనలు కంటిన్యూ అవుతాయి. అయితే దీని మీద రాష్ట్ర ప్రభుత్వాలు ఎట్లా నిర్ణయం తీసుకుంటాయి? ఉదాహరణకి ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల మధ్య పరస్పర అంగీకారంతో ట్రాన్స్పోర్ట్ అంటే బస్సులు నడుపుకునే అవకాశం ఉంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే ప్రైవేటు వాహనాలు ఉంటాయి, సొంత కార్లలో ఈ రాష్ట్రం నుంచి అటు నుంచి ఇటు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఆయా రాష్ట్రాల పరస్పర అంగీకారంతో, మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఆ నిర్ణయం తీసుకోవచ్చు. కానీ తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఆ నిర్ణయాలు ఎట్లా తీసుకుంటాయి? ఇప్పటికే సరిహద్దులను పూర్తి స్థాయిలో కట్టుదిట్టం చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఇంటర్స్టేట్, అంతర్రాష్ట్ర రవాణా అనేది సాధ్యమయ్యే అవకాశం అయితే దాదాపు కనిపించడం లేదు. ఆ మేరకు నిర్ణయం అయితే వచ్చే అవకాశం లేదు. సో అంతర్రాష్ట్ర రవాణాకి కావచ్చు, ఇతర రాష్ట్రాలకు వెళ్ళేటటువంటి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి కావచ్చు, నిర్ణయాలు ఆ రాష్ట్రాలకు వదిలేసినప్పటికీ కూడా ఇటు తెలంగాణలో, అటు ఆంధ్రాలో అవి పునరుద్ధరించే దిశగా అయితే అడుగులు పడే అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పటికే కేసులు పెరుగుతూ ఉన్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఇటు కర్ణాటక కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్ నుంచి కావచ్చు, మహారాష్ట్ర నుంచి కావచ్చు వచ్చేటటువంటి బార్డర్స్ అన్నింటినీ సెక్యూర్ చేస్తారు. ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఇంకా కఠినంగా బార్డర్స్ని సెక్యూర్ చేయడం జరిగింది. కాబట్టి ఆబ్వియస్లీ ఆ నిర్ణయం వచ్చే అవకాశం అయితే లేదు తెలంగాణ ప్రభుత్వం నుంచి. ఎందుకంటే ఈ నిర్ణయాలు, ఈ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా ఈ నిర్ణయాలు వచ్చిన తర్వాత ఆల్రెడీ తెలంగాణలో 29వ తేదీ వరకు లాక్డౌన్ ఉందన్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పుడు 31 వరకు కేంద్రం ప్రకటించింది. మరి ముఖ్యమంత్రి కేసీఆర్ దీన్ని ఎట్లా తీసుకుంటారు? ఆయన నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయి? క్యాబినెట్లో ఎట్లాంటి నిర్ణయాలు చేస్తారు? ఎట్లాంటి సమీక్ష జరిపిన తర్వాత ఎలాంటి ప్రకటనలు చేస్తారనేది వేచి చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఆయా రాష్ట్రాల నిర్ణయాధికారం చాలా వాటి మీద రాష్ట్రాలకే ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, కరోనా కేసుల పాజిటివ్ ఎంత ఉంది, ఆ కౌంట్ ఎంత ఉందనే దాన్ని బట్టి ఆ రాష్ట్రాలు నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి కావచ్చు, అటు ఆంధ్ర నుంచి కావచ్చు నిర్ణయాలు ఇంకా రావాల్సి ఉంది. ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రులు ఆ నిర్ణయాలు ప్రకటించాల్సి ఉంది. ప్రధానంగా హైదరాబాద్లో కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతున్నటువంటి దృష్ట్యా నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయి, కేసీఆర్ ఎట్లాంటి ప్రకటన చేస్తారనేది సర్వత్రా ఆసక్తి కలుపుతూ ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కేంద్రం నుంచి వచ్చిన గైడ్ లైన్స్ చూస్తూ ఉన్నాం. దాదాపు ఇవన్నీ అప్లికేబుల్ కాదనే చెప్పుకోవాలి. ఇక్కడ మనం
అన్వయించుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. కేవలం వీటిని గైడ్లైన్స్గా చూస్తే సరిపోతుంది. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించిన గైడ్లైన్స్ వేరేగా ఉన్నాయి. ఇక్కడ డెలివరీకి సంబంధించి కావచ్చు, హోమ్ డెలివరీలకు సంబంధించి కావచ్చు, వివిధ రాష్ట్రాల్లో ఒక్కో రకంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కేంద్రం ఇచ్చే గైడ్లైన్స్ ఏ మేరకు మనం అన్వయించుకోవాలనేది, ఏ మేరకు మనం అట్రిబ్యూట్ చేసుకోవాలనేది కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిర్ణయాల మేరకు మన కార్యకలాపాలు, రోజువారీ చర్యలు ఉంటాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిర్ణయాలు కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకటన కోసం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొని ఉంది ప్రస్తుతం. సో ఈ గైడ్లైన్స్ తర్వాత, ఈ నిర్ణయం తర్వాత కేసీఆర్ నుంచి ఎట్లాంటి ప్రకటన వస్తుందనేది సర్వత్రా ఆసక్తి కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా లాక్డౌన్ను నెలాఖరు వరకు పొడిగించిన విషయాన్ని చూస్తున్నా. ఇవాళ్టితో లాక్డౌన్ 3.0 ముగుస్తుండడంతో మరో 14 రోజుల పాటు, అంటే మే 31 వరకు లాక్డౌన్ను పొడిగించింది సెంట్రల్ గవర్నమెంట్. లాక్డౌన్ 4 నిబంధనలకు సంబంధించిన గైడ్లైన్స్ను వెల్లడించింది కేంద్ర హోంశాఖ. నిబంధనలను, ఆ గైడ్లైన్స్ని మరొకసారి చూద్దాం. ప్రధానంగా జోన్లను నిర్ణయించే అధికారం రాష్ట్రాలకు వదిలేసింది. రెడ్, గ్రీన్, ఆరెంజ్ జోన్లుగా మనం ఉన్నాం, అలాగే కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి. ఈ జోన్లు నిర్ణయించుకునే అధికారం వాటికి వదిలేసింది. ఇక గతంలో లాగే సినిమా హాళ్లు, థియేటర్లు, స్కూళ్లు, స్విమ్మింగ్ పూళ్లు ఇలాంటి వాటిపై నిషేధం కొనసాగుతోంది. విమానాలు, మెట్రో రైళ్లను కూడా ఈ నెలాఖరు వరకు నడపొద్దని ఆదేశించింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రాల పరస్పర అంగీకారంలో ప్రజా రవాణాను పునరుద్ధరించుకునేందుకు కేంద్రం అనుమతించింది. ఇది ఒక కీలకమైనటువంటి నిర్ణయంగా చెప్పుకోవచ్చు. అన్ని రకాల మతపరమైన కార్యక్రమాలపై నిషేధం కొనసాగనుంది. లైక్ ఆలయాలు, మసీదులు, చర్చిలు తెరవడానికి వీల్లేదు. 50 మంది అతిథులతో వివాహాలు, 20 మంది అతిథులతో అంత్యక్రియలు జరుపుకోవడానికి అనుమతినిచ్చింది. అలాగే ప్రేక్షకులు లేకుండా ప్లే గ్రౌండ్స్ తెరుచుకునేందుకు, స్టేడియంలు తెరుచుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. అంటే ప్రాక్టీస్ కావచ్చు, లేదంటే లైవ్ టెలికాస్ట్ చేస్తూ మ్యాచ్లు జరుపుకోవడం కావచ్చు. ఇట్లాంటి వాటికి ప్రేక్షకులు లేకుండా ఓపెన్ చేసుకోవడానికి స్టేడియంస్కి, స్పోర్ట్స్ కాంప్లెక్స్లకి అనుమతి లభించింది. ఇక దేశీయ, విదేశీయ, డొమెస్టిక్ కావచ్చు, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్కి, సర్వీసులకి, ఇక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, మెట్రో ఏదైతే ఉందో మెట్రో రైల్ సర్వీసులపై ఆంక్షలు మే 31 వరకు కొనసాగుతాయి. ఎక్కడ ఓపెన్ చేయడానికి లేదు. అన్ని రకాల విద్యా సంస్థలు, స్కూళ్ళు, కాలేజీలకు సంబంధించి చాలామందికి ఒక ఆసక్తి ఉంది. చాలామంది వెయిట్ చేస్తున్నారు, ఓపెన్ చేస్తారేమని చెప్పి వాటిని ఇంకా మూసే ఉంచాలనే నిబంధన వచ్చింది. ఇక హోటల్స్, రెస్టారెంట్స్కి అనుమతి లేదు. వాటికి ఒక నిబంధన విధించారు. టేక్ అవే కానీ, లేదంటే హోమ్ డెలివరీ కానీ, వీటి వరకు రెస్టారెంట్స్ను అలాగే హోటల్స్ను ఓపెన్ చేసుకోవచ్చు. ఇక పర్యాటకుల వసతి కోసం ఏదైతే స్టేస్ ఉంటాయో, హోటల్ స్టే ఉంటుందో దాన్ని పర్యాటకులు, లేదంటే కరోనా కంటైన్మెంట్కి సంబంధించి, ఐసోలేషన్కి సంబంధించి వాటిని వాడుకోవచ్చు. రాజకీయ, సామాజిక, క్రీడా, వినోదాలకు సంబంధించి ఎటువంటి కార్యక్రమాలకు అనుమతి ఉండదు. బాటమ్ లైన్ ఏంటంటే యథాతథంగా లాక్డౌన్ 3 నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవే కంటిన్యూ అవ్వబోతూ ఉన్నాయని మాత్రం స్పష్టంగా కనబడుతుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వాలు ఏ నిర్ణయాలు తీసుకుంటారనేది చూడాలి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమైనా భిన్నంగా నిర్ణయం వస్తుందా? లాక్డౌన్ కేంద్రం నుంచి మే 31 వరకు ఉంది కాబట్టి మరొక అడుగు ముందుకు వేసి మరికొన్ని రోజులు పెంచే అవకాశం ఉందా, లేదా 29తో దాన్ని ముగిస్తారా? సడలింపుల్లో ఏమైనా చేంజెస్ ఉంటాయా అనేది రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాల మీద ఆధారపడి ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వాళ్ళు సమీక్ష చేసిన తర్వాత ఈ గైడ్లైన్స్ మీద వారి నిర్ణయాలను, వారి ప్రకటనలు చేసే అవకాశం ఉంది. దాని మీద ఇరు రాష్ట్రాల తెలుగు ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు.